లేదు. ఇంతకుముందు డిఎస్సి అటెండ్ చేశారా? 18 లో అప్పుడు ఏ సబ్జెక్టు? ఓకే. ఎక్కడ కంకిపాడు? ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా ధర్నాకి వెళ్ళారు, అక్రమాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో వచ్చినాయి, ఇది అల్లరి చేస్తున్నారు కదా, ఎక్కడన్నా మీకు అనిపించిందా? మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇచ్చే పరిస్థితి అంటే ఉద్యోగం కోరుకుంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు అంత అమౌంట్ పెట్టి మనం అసలు జరగడానికి కూడా ఛాన్స్ లేదు సార్. ఎందుకంటే పేపర్ లేదు సార్ మాకు. ఎందుకంటే ఇదంతా కంప్యూటర్ వైజ్ ర్యాండమ్ గా ఉంటది క్వశ్చన్ పేపర్ కూడా. మీ వెనకమాల ఉన్న వాళ్ళకి కూడా వేరే ఉంటుంది, వేరే పక్క పక్కన వాళ్ళకి వేరే ఉంటాయి సార్. మొన్న లోకేష్ గారు చాలా డీటెయిల్ గా చెప్పారు సార్. మా డైరెక్టర్ గారు, అన్సాలి మేడం గారు, కోన శశిధర్ గారు సార్ గారు అందరూ చాలా డీటెయిల్ చెప్పారు. మేము కష్టపడ్డాం, 7 years కష్టపడ్డాం కానీ మాకు మెరిట్ వచ్చింది. మీకు బానే ఉంది. రాని వాళ్ళు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారు. అతని ఆలోచన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఏంటంటే ఇప్పుడు మెరిట్ వైజ్ 16,000 మందికి వచ్చింది సార్. నెక్స్ట్ మళ్ళీ బాబు గారు వేస్తా అంటున్నారు. ఈ అక్టోబర్ లోనే ఉంది. అతను వేయలేదు. వేసిన సార్ మీద కూడా మళ్ళీ ఎలిగేషన్ కావాలని తెస్తున్నారు. అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే 3.5 లక్షల మందిని వాళ్ళు అగైనెస్ట్ గా చూపిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఉద్యోగం అంటే రాదు కదా సార్. అందరూ కష్టపడి కొంతమంది ఎవరైతే మెరిట్ వచ్చారో వాళ్ళకి వస్తా ఉంటుంది. అట్లాగేంటంటే వాళ్ళు కూడా నెక్స్ట్ డిఎస్సీ చదవలేకుండా ఇటువంటి వైపు వాళ్ళు ఆగిస్తున్నారు వాళ్ళని. అది ఈ టైంలో వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ అక్టోబర్ లోనే మాకు డిఎస్సీ ఉంది. చక్కగా దానికి ప్రిపేర్ ఇవ్వకుండా, వాళ్ళ టైం ఇవ్వకుండా ఇట్లా అంతా తప్పుదో పట్టించడం వల్ల అభ్యర్థులకి నష్టం సార్. అందరూ కూడా అదే అడుగుతున్నారు. దీనివల్ల మళ్ళీ డిఎస్సీ వేయాలన్నా లోకేష్ గారు ఇంట్రెస్ట్ రాదేమని కూడా తోటి అభ్యర్థులు ఫీల్ అవుతున్నారు. అలా ఏముండదమ్మా, వాళ్ళు ఎన్ని మాట్లాడినా దాంట్లో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఉంది. ఎంతో ఇదిగా కష్టపడి చదువుతున్నారు సార్ వాళ్ళందరూ కూడా. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి. ఇప్పుడు మీరిద్దరే ఉంటారా? మరి పిల్లల్ని ఎవరు చూస్తారు? అమ్మున్నాను సార్. ఇక్కడే ఉంటారా? ఓకే. మా సిస్టర్ కూడా వచ్చింది సార్. నా ఓన్ సిస్టర్ కి వచ్చింది. ఇక్కడే సార్. మన వ్యూలో సార్. ఇద్దరు అక్క చెల్లికి ఒకే సార్. మన దగ్గర రాలేదండి. మరి వేరే చోట ఎక్కడన్నా వచ్చిందా? తాడంకిలో వచ్చింది. అయితే బామర్ కింద. ఓకే. ఇద్దరికి వచ్చింది. ఎక్కడ కోచింగ్ మీరు? ప్రగతిలో. ఎక్కడ? ఓ, అక్కడ మంచి కోచింగ్ సెంటర్ ఉందా? మన ప్రగతి సార్ కూడా చల్లరావు సార్ ఆయన వచ్చారు. ఐడియా లేదు. ఇంకా అక్కడ ఇద్దరం చదువుకున్నాం సార్. సిస్టర్స్ ఇద్దరికి రావడం గొప్పతనం. ఆవిడికి మ్యారేజ్ అయిందా? 2 పిల్లలు సార్. ఆవిడికి 5th క్లాస్ 3rd క్లాస్. నాకు బాబు 2nd క్లాస్, పాపకి 3 years సార్. ఇద్దరికి వచ్చింది ఓకే సార్. అక్కకి 3rd అటెంప్ట్, నాకు 2nd అటెంప్ట్. చేసింది అక్రమాలు వాళ్ళు. ఇవాళ వాళ్ళ మూలన 150 మంది వాళ్ళు బలయ్యారు. సివిల్ సర్వీస్ గ్రేడ్ 1 గ్రూప్ 1 ఏపీఎస్ఎస్సిలో ఐలాండ్ లో పెట్టి పేపర్లు దిద్ది డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళు. చేసిన తప్పు కవర్ ఒప్పుకోకుండా మళ్ళీ వచ్చి డిఎస్సీ మీద అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే సార్ ఒక రాగానే ఫస్ట్ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా దాన్ని పెట్టారు. అట్లాగే 150 రోజులు మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఏ డిఎస్సీలో కూడా ఇలా అవ్వలేదు. ఉద్యోగం రావడం అంతెందుకు సార్. 2018లో మా తోటి అభ్యర్థులు 2020లో పోస్టింగ్ పొందారు. మేము జూన్ లో ఎగ్జామ్ రాసాము, అక్టోబర్ లో పోస్టింగ్ తీసుకున్నాం. అంటే మా అంత ప్రతిష్టాత్మకంగా లోకేష్ గారు తీసుకొని 150 రోజులు పూర్తి చేసి మమ్మల్ని ఉద్యోగాలకు ఇచ్చారు సార్. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి చాలా ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు. అసలు 150,000 మంది ఈరోజు ఉపాధ్యాయులుగా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎంతో థ్యాంక్ యూ చెప్పాలి సార్.